ఒక కంపెనీ కథలో నిజమైన విజయం అంటే కేవలం సంఖ్యలు కాదు, అది ఎదుర్కొన్న యుద్ధాల గురించి. ఆలోచించండి, జస్ట్ 80 లక్షలతో మొదలై ఈరోజు 4,000 కోట్ల సామ్రాజ్యం. కాని ఈ ప్రయాణమంతా పూలబాట కాదు. ఇదొక యుద్ధభూమి. కోర్టు కేసులు, రాజకీయ ఎత్తుగడలు, చివరికి పతనమంచున నిలబైన ఒక కంపెనీ. అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? కాని అసలు గేమింకా మొదలే కాలేదు. ఇక్కడ గమనించండి, ఇది ఏదో అదృష్టం కొద్దీ వచ్చిన గ్రోత్ కాదు. ఇదొక పర్ఫెక్ట్ స్ట్రాటజీ రిజల్ట్. కేవలం 3 ఏళ్లలో 0 నుండి ఏకంగా 24 కోట్లకు చేరుకోవడమంటే మార్కెట్లో ఉన్న ఒక పెద్ద గ్యాప్ని ఎంత పర్ఫెక్ట్గా వాళ్లు పట్టుకున్నారో తెలుస్తోంది. ఈ నంబర్స్ చూస్తేనే వాళ్ల మొదటి అడుగు ఎంత పవర్ఫుల్ అనేది మనకి అర్థమవుతోంది. అయితే ఏ వ్యాపారానికైనా అసలు సిసలైన పరీక్ష ఎదుగుదలలో ఉండదు, పతనంలో ఉంటుంది. వాళ్లు సక్సెస్ పీక్స్లో ఉన్నప్పుడే వాళ్ల ఉనికినే ప్రశ్నార్థకం చేసే ఒక అటాక్ జరిగింది. ఇది మామూలు కోర్ట్ కేస్ కాదు. ఇది వాళ్ల బ్రాండ్ మీద, వాళ్ల నమ్మకం మీద జరిగిన ఒక స్ట్రాటజిక్ దాడి. ఊహించని నష్టాలు. ఈ యుద్ధం నుండి వాళ్లు ఎలా బయటపడ్డారు? సరే, ఏ బిజినెస్ వార్లోనైనా గెలవాలంటే దాన్ని స్ట్రాటజికల్గా బ్రేక్డౌన్ చేయాలి. హెరిటేజ్ కథని ఈ 5 కీలకమైన భాగాలుగా విడదీసి వాళ్ల వ్యూహాలని మనం లోతుగా అర్థం చేసుకుందాం. మొదటి పాయింట్, ద బిగ్ ఐడియా. ప్రతి గొప్ప బిజినెస్ వెనుక ఒక పెద్ద సమస్యకి దొరికిన సింపుల్ సొల్యూషన్ ఉంటుంది. 1991 ముందు ఇండియాలో డైరీ ఇండస్ట్రీ అంటే అదొక స్తంభించిపోయిన సిస్టమ్. అంతా ప్రభుత్వ కంట్రోల్, కొత్తదనం అనేదే లేదు. గుర్తుంచుకోండి, ఒక లోపభూయిష్ట వ్యవస్థ ఎప్పుడూ ఒక భారీ వ్యాపార అవకాశాన్ని తనలో దాచుకుంటుంది. ఇక్కడ చూడండి, రైతు నష్టపోతున్నాడు, కస్టమర్ నష్టపోతున్నాడు. ఈ 2 వైపులా ఉన్న అసంతృప్తే హెరిటేజ్కు పునాది వేసింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇక 1991లో ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం మొత్తం ఆటను మార్చేసింది. ప్రైవేట్ కంపెనీలకు గేట్లు తెరుచుకున్నాయి. ఇది కేవలం ఒక పాలసీ చేంజ్ కాదు, ఇదొక విప్లవం. సరిగ్గా ఆలోచించేవాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది చాలామందికి తెలియని పాయింట్. హెరిటేజ్ సక్సెస్లో అసలైన ఇన్నోవేషన్ వాళ్ళ టెక్నాలజీ కాదు, వాళ్ళ బిజినెస్ మోడల్. వాళ్ళు సింపుల్గా మిడిల్ మెన్ని కట్ చేశారు. దీనివల్ల వాల్యూ క్రియేట్ అయింది. రైతుకు ఎక్కువ డబ్బు, కంపెనీకి మంచి క్వాలిటీ. ఇది విన్ విన్ మాత్రమే కాదు, ఇది మొత్తం సిస్టమ్ని మార్చేసే గేమ్ చేంజింగ్ స్ట్రాటజీ. ఒక పవర్ఫుల్ ఐడియా మార్కెట్ను ఎలా షేక్ చేస్తుందో చూడండి. 3 ఏళ్లలో 24 కోట్లు. అంతేకాదు, 1994లో స్టాక్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వాళ్ల షేర్లు 54 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యాయి. అంటే ఇన్వెస్టర్లకు వాళ్ల బిజినెస్ మోడల్లో ఉన్న బలం క్లియర్గా అర్థమైంది. ఇక రెండవ దశ, సంక్షోభం. ప్రతి సక్సెస్ స్టోరీలో ఒక పెద్ద తుఫాను వస్తుంది. హెరిటేజ్ ఎదుగుదల శిఖర స్థాయిలో ఉన్నప్పుడే వాళ్లని పతనం అంచుకు నెట్టేసే సంక్షోభం మొదలైంది. 2001 ఒకే ఒక స్టేట్మెంట్, ఈ హెరిటేజ్ కంపెనీ నాది అన్నారు నటుడు మోహన్ బాబు. ఇది కేవలం ఒక లీగల్ ఫైట్ కాదు, ఇదొక పబ్లిక్ పర్సెప్షన్ వార్. మీడియా హెడ్లైన్స్తో వాళ్ల బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. మొత్తం కంపెనీ భవిష్యత్తు అంధకారంలో పడింది. గమనించండి, ఇది క్రైసిస్ ఆఫ్ ట్రస్ట్. బిజినెస్లో నమ్మకం పోతే ఫౌండేషన్ కూలిపోయినట్టే. స్టాక్ ప్రైస్ ఏకంగా 40% పడిపోయింది. ఇన్వెస్టర్లు, కస్టమర్లు, రైతులు అందరిలో భయం, కన్ఫ్యూజన్. ఇలాంటి సిట్యుయేషన్లో ఒక లీడర్షిప్ ఏం చెయ్యాలి? చివరికి ఈ యుద్ధం మొత్తం ట్రస్ట్ అనే ఒకే ఒక ఆస్తిని కాపాడుకోవడం కోసం జరిగింది. ఎందుకంటే మార్కెట్లో నమ్మకమే అసలైన కరెన్సీ. మరి వాళ్ల కౌంటర్ స్ట్రాటజీ ఏంటి చూద్దాం. 3వ దశ, స్ట్రాటజిక్ పివోట్. పతనం దగ్గర ఉన్నప్పుడు ఇమోషన్స్ కాదు, స్ట్రాటజీనే మనల్ని కాపాడుతుంది. వాళ్లు ఈ గందరగోళాన్ని డిసిప్లిన్తో ఎలా ఎదుర్కొన్నారో చూడండి. హెరిటేజ్ ఒకేసారి 2 యుద్ధాలు చేసింది. 1 కోర్ట్ రూంలో బలమైన సాక్ష్యాలతో, 2 కోర్ట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్లో ప్రెస్ మీట్లు పెట్టి నిజానిజాలని నేరుగా ప్రజల ముందుంచింది. 5 ఏళ్ల పోరాటం. చివరికి 2005లో తీర్పు వాళ్లకే అనుకూలంగా వచ్చింది. ఒక యుద్ధం గెలిచారు, కానీ అసలైన బిజినెస్ యుద్ధం ఇంకా ముగియలేదు. ఇప్పుడు వాళ్ల ముందు ఒక కఠినమైన చాయిస్. ఒకవైపు ప్రాఫిట్స్ ఇస్తున్న డైరీ బిజినెస్, మరోవైపు భారీగా నష్టాలు తెస్తున్న రీటైల్ బిజినెస్. ఏం చెయ్యాలి? ఇక్కడే అసలు గెలుపు మొదలైంది. గొప్ప ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కడ ఫోకస్ చేయాలో మాత్రమే కాదు, ఎక్కడ నుండి వెనక్కి తగ్గాలో కూడా తెలుసుకుంటారు. 2016లో వాళ్లు రీటైల్ బిజినెస్ అమ్మేయటం
అది ఓటమి కాదు, అది తమ కోర్ స్ట్రెంగ్త్ మీద మళ్లీ ఫోకస్ చేయడానికి వేసిన ఒక మాస్టర్ స్ట్రోక్. 4వ దశ రీఇన్వెన్షన్. ఒక సంక్షోభం తర్వాత కేవలం కోలుకోవడం కాదు ముఖ్యం, కొత్తగా మరింత బలంగా రూపాంతరం చెందాలి. ఫోకస్ క్లియర్ అయిన తర్వాత హెరిటేజ్ 2.0 స్టార్ట్ అయింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ గమనించండి. కేవలం పాలు అమ్మే కంపెనీ నుండి టెక్నాలజీని వాడుతూ వాల్యూ యాడెడ్ ప్రాడక్ట్స్ తయారు చేసే బ్రాండ్గా మారారు. ఇది కేవలం ప్రాడక్ట్ చేంజ్ కాదు, ఇది ఒక కంప్లీట్ మైండ్సెట్ షిఫ్ట్. ఇది మైండ్సెట్ శిక్షణ మాత్రమే కాదు, వ్యాపార పాఠం. స్ట్రాటజీ చాలా సింపుల్ అండ్ క్లియర్. పాలొక కమాడిటీ, దానికి ఎక్కువ ధర రాదు. కానీ పనీర్, చీజ్, లస్సీ ఇవి బ్రాండెడ్ ప్రాడక్ట్స్, వీటికి మార్జిన్స్ ఎక్కువ. ఈ మార్పుతో వాళ్ళు కేవలం సేల్స్ పెంచుకోవటం లేదు, వాళ్ల బిజినెస్కి ఒక ఫైనాన్షియల్ షీల్డ్ క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఈ సంక్షోభం, ఈ కమ్బ్యాక్, ఈ మొత్తం అద్భుతమైన ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన ఫైనల్ లెసన్ ఏంటి? ఇక అసలు విజయం ఎవరిది? ఇక్కడే తేలుతుంది. హెరిటేజ్ అసలైన విజయం వాళ్ల బ్యాలెన్స్ షీట్లో లేదు, వాళ్లు కట్టిన ఈకోసిస్టంలో ఉంది. రైతులు, ఉద్యోగులు, ఇన్వెస్టర్లు, కస్టమర్లు అందరూ కలిసి ఎదగగల ఒక సిస్టమ్. అదే నిజమైన వ్యాపార సామ్రాజ్యం. ఈ కథ నుండి మన బిజినెస్కి అప్లై చేసుకోవాల్సిన 4 కీలకమైన పాఠాలు. 1. ఒక పెద్ద సమస్యకు సింపుల్ సొల్యూషన్ వెతకాలి. 2. బ్రాండ్ ట్రస్ట్ని ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకోవాలి. 3. బలాన్ని పెంచుకోవాలంటే బలహీనతల్ని వదిలేయాలి. 4. సంక్షోభం తర్వాత రికవరీ కాదు, రీఇన్వెన్షన్ జరగాలి. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఒక వ్యాపారం నిజమైన బలం అది ఎంత ఫాస్ట్గా ఎదుగుతోందనేది కాదు, అది పడిపోయినప్పుడు ఎంత బలంగా తిరిగి లేచి నిలబడుతుందనేది. సంక్షోభమనేది ఒక ముగింపు కాదు, అదొక కొత్త ఆరంభానికి అవకాశం. ఈ కథ ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్సెట్ని మార్చే మార్గదర్శక శకం. ఇలాంటి లోతైన బిజినెస్ కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ కంపెనీ స్ట్రాటజీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.